Let us turn to Galatians chapter 6, verse 7 to 9. దేని వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. గలతీ 6, 7 నుంచి 9. Galatians 6, 7 to 9. Do not be deceived, God cannot be mocked. A man reaps what he sows. The one who sows to please a sinful nature, from that nature will reap destruction. And the one who sows to please the Spirit, from the Spirit will reap eternal life. Let us not become weary in doing good, for at the proper time we will reap a harvest if we do not give up. Do not be deceived, God is not mocked. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. What does it mean to mock God? దేవుని వెక్కిరించడం అంటే అర్థం ఏంటి? It means to disrespect him, to dishonor him, దేవుని అగౌరవపరచడము, అమర్యాదగా ప్రవర్తించడం, and even to ignore him. ఆయన నిర్లక్ష్యం చేయడం. Mocking God is probably one of the most serious offense a human being can commit in his life on earth. దేవుని వెక్కిరించట అనేది ఈ యొక్క భూలోకంలో మానవుడు జరిగించే భయంకరమైన పాపాల్లో ఒక పాపంగా ఎంచబడుతూ ఉంది. And this offense is committed by two kinds of people. ఇది తరచుగా రెండు రకాల మనుషుల చేత చేయబడుతూ ఉంది. One, those who do not fear God. మొదటిగా దేవునికి భయపడిన వారు వెక్కిరిస్తూ ఉంటారు. Second, those who deny his existence. రెండవదిగా దేవుడే లేడు అని చెప్పేవారు దేవుని వెక్కిరిస్తూ ఉంటారు. In other words, this offense can be committed by those who don't believe in God and also by those who say they believe in God. మరొక విధంగా చెప్పాలంటే ఈ యొక్క అపరాధము దేవుని యందు నమ్మకం ఉంచే వారి చేత జరపబడుతుంది. అలాగే దేవుడు లేడు అని చెప్పే వారి చేత కూడా ఈ యొక్క అపరాధము జరపబడుతుంది. So let's ask one question. This verse says God is not mocked. ఈ యొక్క వచనం తెలియజేస్తుంది దేవుడు వెక్కిరించబడడు అని ఒక ప్రశ్న మనం వేసుకుందాం. Is it true? నిజంగా ఇది సత్యమా? Is God not mocked today? నిజంగా దేవుడు ఈ రోజున అపహాస్యానికి వెక్కిరింతకు గురి కావటం లేదా? I'm sure you watched YouTube. In so many forums, God is being mocked. మీరు యూట్యూబ్ ని వీక్షించినట్లయితే అనేక వేదికల మీద దేవుడు వెక్కిరింతల పాలవుతూ ఉన్నాడు. Even in the Bible, there are examples of mocking God. దేవుని వాక్యంలో కూడా దేవుని అపహాస్యం చేసిన ఉదాహరణలు అనేకములు ఉన్నాయి. Pharaoh mocked God when he said, "Who is the Lord that I should obey his voice?" యెహోవా ఎవడు ఆయనకు లోబడుటకు యెహోవా ఎవడు అని ఫరో ఐగుప్తు దేశం యొక్క ఫరో ప్రభువుని అపహాస్యం చేశాడు. Exodus 5:2. నిర్గమకాండం 5:2. And Matthew 27:41-45, see, mockers surrounded the cross. And the Lord Jesus was on the cross. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభు యొక్క శిలువ చుట్టూ అపహాస్యం చేసేవారు గుమికూడారు అని మనం చదువుతూ ఉన్నాం. And before that, the soldiers mocked the Lord. దానికంటే ముందు సైనికులు కూడా ప్రభువుని అపహాస్యం చేస్తూ వచ్చారు. And we are told in scriptures that in the last days mockers will come. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినాలలో అపహాస్యం చేస్తూ వస్తారు. There are many people today who go out of their way deliberately to mock their creator. ఈ రోజున అనేకులు తమ యొక్క సృష్టికర్తని ధారాళంగా మరి అపహాస్యం చేస్తూ ఉన్నారు. Some of the famous mocking you will see in Google if you Google. John Lennon, one famous American singer in 1966, he told a magazine, "Today we are more famous than Lord Jesus," he said. జాన్ లెనన్ అనే ఒక గాయకుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఈ విధంగా తెలియజేశాడు. ఏంటంటే ఈ రోజున మనము యేసుక్రీస్తు కంటే ప్రసిద్ధి చెందిన వారము అని చెప్పాడు ఆయన. Another Brazilian singer by the name Cazuza, when one of his shows, he smoked a cigarette and blew it in the air and said, "That is for you, God," he said. అలాగే బ్రెజిల్ దేశంలో కజూజా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ధూమపానం చేస్తూ గాల్లోకి పొగ వదిలి ఇది దేవునికి అని దేవుణ్ణి అపహాస్యం చేశాడు. You see, this kind of mockery is disturbing, right? ఇటువంటి అపహాస్యము వెక్కిరింతలు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. We almost feel if God sees all this, why doesn't he do something about it? ఎందుకు ప్రభు వీటన్నిటిని చూస్తూ కూడా ఏమి జరిగించడు అన్న ఆలోచనలోనికి మనల్ని తీసుకెళ్తాయి. Why does he allow this to continue? ఎందుకు వీటిని కొనసాగేలా ప్రభు అనుమతిస్తూ ఉన్నాడు అని మనం అనుకుంటాం. The answer for that is very simple. దీనికి జవాబు ఎంతో సాధారణమైంది. God allows us mocking because God created us with a free will to choose him and to reject him. ప్రభు వీటిని ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే ఆయన్ని ఎన్నుకోవటానికి లేదా తిరస్కరించడానికి ఒక స్వచిత్తమైన స్వేచ్ఛని మనుషులకు దేవుడు అనుగ్రహించాడు. God has given us a free will to love him, to obey him. ఆయన ప్రేమించడానికి విధేయత చూపించడానికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. Also to disobey him, to blaspheme him and even to mock him. అదే సమయంలో ఆయన దూషించడానికి, ఆయనకు తిరుగుబాటు చేయడానికి, ఆయన్ను అవిధేయత కనబరచడానికి కూడా ఆయన స్వేచ్ఛనిచ్చాడు. You know,
God gives us a freedom of choice to do what we want. కాబట్టి మనం ఉద్దేశించింది జరిగించుకోవడానికి దేవుడు మనకి ఉచితమైన స్వేచ్ఛనిచ్చాడు. But Galatians, what we read in Galatians 6:7, it says God is not mocked. అయితే గలతీ 6:7 మనం చూస్తుంది ఏంటంటే దేవుడు వెక్కిరించబడడు అని మనం చదువుతున్నాం. How does it match? ఇది ఏ విధంగా సంబంధం కలిగి ఉంది? What it means is this mockery is temporary. దీని యొక్క అర్థం ఏంటంటే ఈ యొక్క అపహాస్యం ఎంతో తాత్కాలికమైంది. There is a day of accounting that comes where a man will reap what he sows. That's what is told here, right? ఒక రోజున లెక్క అప్పచెప్పే దినం వస్తుంది. ఆ రోజున మనుషుడు దేన్ని విత్తాడు దాన్నే కోస్తాడు అని దీని యొక్క అర్థం. What does it mean? What you reap, you will sow. నువ్వు ఏదైతే విత్తావో దాన్నే కోస్తావు అని అంటే అర్థం ఏంటి? In agriculture, if I plant a rice seed, the result will be rice, right? వ్యవసాయంలో మనం ఒక వడ్ల గింజని విత్తినట్లయితే దాని యొక్క ఫలితం మరలా తిరిగి వడ్లే వస్తాయి. Paul is telling apply this principle to spiritual things also. పౌలు ఈ విషయాలని ఆత్మీయంగా కూడా అనువదించుకోవాలని మనకి సూచిస్తూ ఉన్నాడు. Only a foolish farmer would say, I will plant whatever is there with me and I hope that rice will come. కేవలం బుద్ధిహీనుడైన రైతు మాత్రమే నాకు ఇష్టమైనది విత్తుతాను కానీ నేను వడ్ల గింజల్ని కోస్తాను అని చెప్తాడు. Thankfully, farmers don't do that. అయితే దేవునికి స్తోత్రం, రైతులు ఆ విధంగా అనుకోరు. But for spiritual things, many people think like that. అయితే ఆత్మీయ విషయాలు అనేకులు ఆ విధంగా తలంస్తూ ఉంటారు. They think I can live however I want on earth and still go to heaven. వాళ్ళు అనుకుంటారు ఈ లోకంలో నేను ఎలా జీవించినా పరలోకం వెళ్తా అనుకుంటారు వాళ్ళు. They forget that the fruit they will reap will depend on the seed they have sown. వాళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే వాళ్ళు కోయబోయే పంట ఫలం అనేది వాళ్ళు విత్తన విత్తనాల మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళు గ్రహించారు. That's what Galatians 6:8 says, right? For he that soweth in his flesh shall reap flesh. Shall of the flesh reap corruption, and he that soweth of the spirit shall of the spirit reap life everlasting. గలతీ 6:8 ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. You cannot sow in flesh and expect to reap in the spirit. మనం శరీరానుసారంగా విత్తి ఆత్మానుసారంగా మనం పంటను కోయలేము. We will reap what we sow. మనం దేన్నైతే విత్తుతామో దాన్నే కోస్తాము. For example, Pharaoh drowned the male children of the Jews 2 years and below in the Nile, right? ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ గల మగ శిష్యులందరినీ కూడా ఆయన నైల్ నదిలో ముంచివేశాడు. What happened after that? ఆ తర్వాత ఏం జరిగింది? God killed all of Egypt's firstborn. ఆ యొక్క ఐగుప్తు దేశంలో మొదటి సంతానం అంతటిని కూడా చేసుకోమని అందరినీ కూడా ప్రభు హతమార్చాడు. And drowned the Egyptian army in the Red Sea. ఆ ఐగుప్తు సైన్యం అంతటిని కూడా ప్రభు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. You see, reaping is always more than sowing, right? కాబట్టి విత్తిన దానికంటే కూడా మనం కోసే యొక్క ఫలము విస్తారంగా ఎక్కువగా ఉంటుంది. Always more. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అది ఎక్కువగానే ఉంటుంది. Pharaoh reaped much more than what he sowed. It will be the same with everyone who mocks God. ఫరో చూసినట్లయితే తాను విత్తిన దానికంటే ఎక్కువగా కోస్తూ వచ్చాడు. అలానే మన జీవితంలో కూడా మనం విత్తిన దానికంటే ఎక్కువ కోసే వారమై ఉంటాం. That is why in the Bible, mocking God is a behavior shown by the fools. కాబట్టి దేవుని వాక్యంలో దేవుణ్ణి వెక్కిరించడము అపహాస్యం చేయటము అనేది బుద్ధిహీనుల చేత జరిగించబడింది, వారితో పోల్చబడింది. Psalm 74:22 says, కీర్తనలు 74:22 చూస్తాం. Rise up, O God, and defend your cause. Remember how fools mock you all day long. దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. Why are they called fools? ఎందుకు వాళ్ళు అవివేకులు బుద్ధిహీనులుగా పిలువబడుతూ ఉన్నారు? You cannot really mock God. You only can deceive yourself. ఎందుకంటే వారు నిజంగా దేవుణ్ణి వెక్కిరించలేరు గాని తమను తామే వాళ్ళు మోసం చేసుకుంటూ I ఉన్నారు. cannot live my life in one way and expect to get a different kind of reward. నా జీవితాన్ని ఒక విధంగా జీవించి మరొక విధమైన బహుమానాన్ని నేను ఏమాత్రం కూడా ఆశించజాలను. Look at history. There are several examples of people who mock God and suffered for that. చరిత్రను మనం గమనించినట్లయితే అనేకులు దేవుణ్ణి వెక్కిరించి ఎంతో బాధలు గుండా దుఃఖం గుండా వెళ్ళారు. Joshua chapter 7, a man named Achan thought he could fool God. యెహోషువ గ్రంథంలో ఆకాను అనే వ్యక్తి దేవుణ్ణి మోసం చేయగలను అనుకున్నాడు. But we know what happened to him. He and his whole family were killed. ఆకానికి తన యొక్క కుటుంబం అంతటికి ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళంతా కూడా చంపబడ్డారు. In 2 Kings 5:15, Gehazi, Elisha's servant, tried to get personal profit by lying to Naaman. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా సేవకుడైన నామాను ఎలీషా సేవకుడైన గెహాజీ ఆ యొక్క నామానుతో అబద్ధమాడి ఆ ధనాన్ని సంపాదించి దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు. He wanted to get the gifts that Naaman had offered Elisha. నామాను ఎలీషాకి ఇవ్వజూపిన ఆ యొక్క ద్రవ్యమును తను ఆశించాడు. So he went and lied to Naaman.
కాబట్టి నామాన్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాడు. But God heard that. ప్రభు విన్నాడు. So what happened? ఏం జరిగింది గేహజీకి? Instead of enjoying the rewards that Naaman gave, he was afflicted with the leprosy that left Naaman. నామాను ఇచ్చిన ఆ యొక్క ద్రవ్యంని అనుభవించడానికి బదులుగా నామాను కలిగి ఉన్న ఆ కుష్ఠరోగము, నామాను విడిచిన కుష్ఠరోగము గేహజీకి ప్రాప్తించింది. And always remember, the reaping is more than sowing. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం కోసేది ఎప్పుడు కూడా విత్తిన దానికంటే మరి ఎక్కువగా విస్తారంగా ఉంటుంది. In fact, farmers sow expecting more to reap, right? వాస్తవానికి They sow for that reason. రైతులు కూడా వారు విత్తేటప్పుడు విస్తారమైన పంట కోస్తారన్న తలంపు ఆలోచనతోటి వాళ్ళు విత్తుతారు. Similarly, those who sow in flesh will reap everlasting destruction. అదే విధంగా శరీరానుసారంగా విత్తేవారు వాళ్ళు నిత్యము ఉండే ఆ యొక్క శిక్షణ వాళ్ళు పొందుకుంటారు. If you sow in the spirit, you reap eternal glory. అలాగే ఆత్మానుసారంగా విత్తేవాళ్ళు నిత్యజీవం అనే పంటను కోస్తారు. Many people think they have succeeded in mocking God and escaping. It never happens. చాలా మంది అనుకుంటారు దేవుణ్ణి మోసగించి వెక్కిరించి తప్పించుకోగలం అనుకుంటారు, కానీ వాళ్ళు తప్పించుకోజాలరు. You talked about John Lennon, who said he was more famous than the Lord Jesus, right? మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు కంటే మనం ఇప్పుడు ప్రసిద్ధి చెందిన వారమని జాన్ లెనన్ అని చెప్పాడు. ఆ విధంగా Person who wrote his life story, he says John Lennon lived a very frightened life. ఈ జాన్ లెనన్ యొక్క జీవిత చరిత్రను రాసిన వ్యక్తి, ఒక రచయిత ఏమని చెప్పాడంటే భయంకరమైన జీవితం ఈ జాన్ లెనన్ జీవించాడు అని చెప్పాడు. He was unwilling to sleep without the lights on. ఆ యొక్క లైట్లు వేసుకొని పడుకోవడానికి కూడా ఎంతో భయపడేవాడు. He was unwilling to sleep. He always used to sleep with the lights on. లైట్లు తీసి పడుకోవడానికి ఆయన ఎంతో భయపడేవాడు. కాబట్టి ఎల్లప్పుడు కూడా లైట్లు వేసుకొని పడుకునేవాడు. He was afraid to touch anything because of infection. ఏదైనా రోగం వస్తుందని దేన్ని కూడా ఆయన ముట్టుకునేవాడు కాదు. And when he died in 1980, he was shot 6 times by a person, and that's how he died. ఆయన ఒక వ్యక్తి 6 సార్లు కాల్చడం వలన ఆయన ఒక విషాదకరమైన మరణం మరణించాడు. He talked about Cazuza, who smoked in the air. అలాగే ఇప్పుడు కజుజా గురించి చెప్పుకున్నాం. ఆయన గాల్లోనికి ఆ యొక్క పొగను వదిలినవాడు. He died of AIDS in a very horrible manner at the age of 32. 32 సంవత్సరాల వయసులో భయంకరమైన రీతిలో ఆయన ఎయిడ్స్ రోగం చేత మరణించాడు. Now understand, I'm not saying they died because they mocked God. I'm not saying that. దేవుని వెక్కిరించిన వాళ్ళు వీరు మరణించారు అని మనం ఇక్కడ చెప్పుకోవటం లేదు, కానీ all of us have to die. There are believers who died terrible deaths. మనందరూ కూడా మరణించాలి. విశ్వాసులు భయంకరమైన మరణాలు మరణిస్తూ ఉంటారు. And our Lord himself died a most painful death on the cross. మన యొక్క ప్రభు కూడా ఎంతో నొప్పితో కూడిన మరణంను ఆ యొక్క శిలువ మీద మరణించారు. What I'm saying is, in eternity, these people now clearly know what it is to mock God. అయితే మనం తెలుసుకునేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిత్యత్వంలో దేవుని వెక్కిరించడం అంటే ఏమిటి, దాని వల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి అని మాత్రం గ్రహించుకొని ఉంటారు. You see, there are no atheists in hell. అక్కడ నరకంలో మనం చూసినట్లయితే నాస్తికులు అనే వాళ్ళు ఉండరు. ఇక Atheists exist only on earth. నాస్తికులు కేవలం యొక్క భూలోకంలో మాత్రమే సంచరిస్తూ ఉంటారు. In hell, everybody knows Jesus is Lord. నరకంలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు. You know, all who mock God, they fail to realize that God allows such mocking not because he is powerless to do anything, but he does not want you to perish. ఈ యొక్క వెక్కిరించిన వాళ్ళందరూ కూడా గ్రహించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు బలహీనుడు అవటం చేత ఆ యొక్క వెక్కిరింతలను అనుమతించడం లేదు, కానీ వారికి ఒక స్వేచ్ఛనిచ్చి ప్రభు వాటిని అనుమతించాడు అని వాళ్ళు గ్రహించుకోవాలి. Let us read 2 Peter 3:8-10. 2 పేతురు 3వ అధ్యాయం 8-10 వచనాలు. But do not forget this one thing, dear friends. With the Lord, a day is like 1,000 years, and 1,000 years like a day. The Lord is not slow in keeping his promise, as some understand slowness. He is patient with you, not wanting anyone to perish, but everyone to come to repentance. And see verse 10, it says, but the day of the Lord will come like a thief. That means a time is going to come. The heavens will disappear with a roar. The elements will be destroyed by fire, and earth and everything in it will be laid bare. You see, there is a time coming. God is going to rectify. ప్రభు ఒక రోజున రాబోతూ ఉన్నారు. ఆ రోజున ఆయన అన్నిటిని కూడా మార్చివేయబోతూ ఉన్నాడు. And that time has not yet come. ఆ యొక్క దినము ఇంకా సంభవించలేదు. Till that time, God will allow the mockery to continue. అయితే ఆ దినం వచ్చే వరకు ప్రభు యొక్క అపహాస్యం వెక్కిరింతలు అనుమతిస్తూ ఉంటాడు. Why? ఎందుకు? He's hoping that another soul will be saved. మరొక ఆత్మ రక్షించబడుతుందేమో అన్న నిరీక్షణతోటి, Another heart can be reached మరొక వ్యక్తి ప్రభుని చేరుతాడేమో అన్న ఆశతోటి, before that terrible day comes. ఆ భయంకరమైన దినం రాకముందే.
the great love and mercy of God. దేవుని యొక్క గొప్ప కృపను కనికరమును మనం ఇక్కడ చూస్తూ When ఉన్నాం. someone mocks us or humiliates us, we feel so bad, right? ఎవరైనా మనల్ని అపహాస్యం చేసినప్పుడు, వెక్కిరించినప్పుడు చాలా బాధపడతాం కదా. We look to get back at that person. అదే రీతిగా అతను కూడా చేయాలని మనం అనుకుంటాం. But thank God, He is not like that. అయితే దేవునికి స్తోత్రం, ఆయన మన వంటి వాడు కాదు. He does not want anyone to perish. ఎవరు కూడా నశించవాలని ఆయనకి ఇష్టం లేదు. But the Bible says, so do not be deceived. దేవుని వాక్యం తెలియజేస్తుంది, కాబట్టి మోసపోవద్దు. And when the Bible says do not be deceived, it also includes us as a church. There is a possibility we can also be deceived, right? మోసపోకడని దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు సంఘంలో ఉన్న మనం కూడా మోసపోవడానికి అవకాశం ఉందని గ్రహించుకోవాలి. Can we as a church mock God? సంఘంగా దేవుని మనం వెక్కిరింతల పాలు చేస్తూ ఉంటామా? Can we as believers mock God? విశ్వాసులంగా దేవుని అపహాస్యం చేస్తూ ఉంటామా? I was reading today morning one article. ఒక పత్రిక నేను చదువుతూ వచ్చాను ఈ రోజు. One person writes, on judgment day, who is more accountable, he asks. And he gives two categories of people, a believer or an unbeliever. ఆయన ఈ విధంగా రాస్తూ వచ్చాడు, తీర్పు దినాన ఎక్కువ లెక్క అప్పచెప్పాల్సినారు ఎవరై ఉంటారు, విశ్వాసులు లేక అవిశ్వాసులు అని రాస్తూ వచ్చాడు. Is a believer who burns the Bible more accountable, or is an unbeliever who burns the Bible more accountable, or a believer who lets the Bible gather dust in his house more accountable? ఆ యొక్క దైవ గ్రంథాన్ని కాల్చివేస్తున్న అవిశ్వాస ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా, లేకుంటే ఆ యొక్క బూజు పడుతూ దాన్ని తెరవకుండా బైబిల్ని అలాగే ఉంచిన విశ్వాస లెక్క అప్పచెప్పాలనా? Who's more accountable? An unbeliever who demolishes a church, is he more accountable, or a believer, a Christian who does not go to church, is he more accountable? సంఘాన్ని ధ్వంసం చేస్తూ ఉన్న అవిశ్వాసి లెక్క ఎక్కువ అప్పచెప్పాలనా, లేకపోతే సంఘానికి వెళ్లకుండా ఆ క్రైస్తవుడు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా? Who is more accountable? An unbeliever who tries to stop the spread of the gospel, or a believer who stands in a pulpit and preaches but lives a sinful life? Who is more accountable? సువార్త వ్యాప్తిని అడ్డుకుంటూ ఉన్న అవిశ్వాసులు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా, లేకుంటే బలిపీఠం మీద నుంచి బోధిస్తూ పాపభరితమైన జీవితాన్ని జీవిస్తున్న వారు క్రైస్తవులు బోధకులు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా? Who is more accountable? An unbeliever who kills a missionary, or a believer who spreads gossip about another man of God? పరిచారకుల్ని హింసిస్తూ నశింపజేస్తున్న అవిశ్వాసులు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా, లేకుంటే ఇతర విశ్వాసుల గురించి ఆ పుకార్లు సాడీలు చెప్తున్న వారు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా? Many people kill people with their gossip. చాలా మంది వారి యొక్క పుకార్లతోటి సాడీలతోటి వాళ్ళు చంపుతూ ఉంటారు. Who is more accountable? An unbeliever who stops the funds for an NGO, or a believer who refuses to be generous? ఆ యొక్క ఫండ్లు రాకుండా అడ్డుకుంటున్న అవిశ్వాసం ఎక్కువ లెక్క అప్పచెప్పవలసి ఉందా, లేకుంటే సహాయం చేయకుండా తన చేతుల్ని బిగపట్టుకున్న విశ్వాసి లెక్క ఎక్కువ అప్పచెప్పాలనా? Who is more accountable? An unbeliever who prevents someone from hearing coming to the Lord, or a believer who does not share the gospel with his own loved ones? ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుపడుతూ ఉన్న అవిశ్వాసం ఎక్కువ లెక్క అప్పచెప్పాలి, లేకుంటే ప్రభు యొక్క సువార్తని వ్యాప్తి చేయకుండా ఉన్న విశ్వాసి క్రైస్తవుడు ఎక్కువ లెక్క అప్పచెప్పాలనా? Who is more accountable? ఎవరు ఎక్కువ లెక్క అప్పచెప్పవలసి ఉంది? Who do you think? ఎవరు అనుకుంటున్నావు నువ్వు? To whom more has been given, more is expected. ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వారి నుంచి ఎక్కువ ఇవ్వజూపబడుతుంది, తీసుకొనబడుతుంది. So we can mock God by the way we pretend. నటించడం ద్వారా కూడా మనం దేవుణ్ణి వెక్కిరింతపాలు చేయగలము. By the way we behave in a false and insincere manner. యథార్థంగా లేకుండా ఒక నకిలీ వేషంతో కూడా దేవుని మనం అపహాస్యం చేయగలం. If you are insincere, our prayer, our worship, our thanksgiving, everything becomes a mockery to God. ఒకవేళ మనం నటిస్తూ ఉన్నట్లయితే, వేషధారులుగా ఉన్నట్లే, మనకు ప్రార్థన, ఆరాధన, స్తుతులు అన్ని కూడా ఆ యొక్క దేవుని వెక్కిరించినట్లుగానే ఉన్నాయి. Confessing sins without repenting, forsaking the sin is mocking God. ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాం కానీ దాన్ని విడిచిపెట్టకుండా పశ్చాత్తాపడకుండా ఉండటం అనేది దేవుని వెక్కిరించడమే. Many people mock God in the communion table without seriously examining themselves. బల సమయంలో ఆ యొక్క తీవ్రతతోటి తమను తాము పరీక్షించుకోకుండా దేవుణ్ణి వాళ్ళు వెక్కిరిస్తూ ఉంటారు. We mock God when we give him second place in our life. మన యొక్క జీవితంలో రెండవ స్థానాన్ని దేవుడికి ఇచ్చి మనం ఆయన్ని వెక్కిరిస్తూ ఉంటాం. Some of us are very excellent in the jobs we do, but we are not excellent for the things of God. Excellent about the things of the Lord who gave us jobs in the first place. మనకు ప్రభు ఉద్యోగాలు ఇచ్చాడు, అయితే ఆ ఉద్యోగాల్లో మనం శ్రేష్టంగా రాణిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క విషయాలలో, సంఘ విషయాల్లో మాత్రం మనం శ్రేష్టంగా రాణిస్తూ ఉంటాం. We honor other things in our life more than God, be it job, children, possession, whatever. దేవుని కంటే మరి ఎక్కువగా ఉద్యోగాల్ని, పిల్లల్ని, ఇతర విషయాల్ని మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఆరాధిస్తూ ఉంటాం. We are mocking God when we are unfaithful to the ministry God has given us. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో మనం అపనమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుని మనం అపహాస్యం చేస్తూ ఉన్నాం. Some ministry keep asking money, keep on asking money.
and they will be using it for their own comforts. కొన్ని పరిచర్యలు ఉన్నాయి, ఎప్పుడు కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు, వాళ్ళు తమ యొక్క స్వంత అవసరాలకు వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. If it's a true ministry, the Bible says God will supply. ఇది దేవుడు ఏర్పరిచిన పరిచర్య అయితే దేవుడే వాటిని దయచేస్తాడు. God will inspire people to give. You don't have to ask indirectly or indirectly. పరోక్షంగానో మరో విధంగానో నువ్వు మనుషుల్ని ప్రేరేపించాల్సిన అడగాల్సిన అవసరమే లేదు, దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు. And if a ministry does not have funds, maybe God wants us to stop the ministry. ఒకవేళ ఆ పరిచర్యలో కావాల్సిన నిధులు లేనట్లయితే బహుశా దేవుడు ఆ పరిచర్యని ఆపి ఏదైనా ఉద్యోగం చేయమంటున్నాడేమో అని పరీక్షించుకోవాలి. And start rectifying your family life maybe. బహుశా కుటుంబ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావడానికి దేవుడు ఆశిస్తున్నాడేమో. Or start working with a job and start earning for your family. లేదా నీ యొక్క కుటుంబం కోసం దేవుడు నీ సొంత చేతులతో కష్టపడి సంపాదించమని నిన్ను ఆశిస్తున్నాడేమో. Many youth are well qualified, but they keep on studying when their families back there are poor. చాలా మంది యవనస్తులు తమ యొక్క కుటుంబము నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా చదువుతూనే ఉంటారు. You are applying for an exam, give it a time limit, 1 or 2 years. If it doesn't go back, get a job and take care of your family. Some of these members of the family will be unbelievers. ఆ యొక్క కుటుంబంలో ఉన్న అవిశ్వాసాలను బట్టి, ఆ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి 1-2 సంవత్సరాలు ఆ యొక్క చదువుని, ఆ ప్రయత్నాలని ఆపి కష్టపడి పనిచేసి సంపాదించవలసిన బాధ్యత ఆ వ్యక్తుల మీద ఉంటుంది. You know, I cannot live as I want, say I'm a Christian and expect God to be pleased with me. నేను క్రైస్తవుడిగా ఉండి నా ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ప్రభుని సంతోష పెడుతున్నానని నేను ఏమాత్రం కూడా తలంచకూడదు. If I imagine like that, then I am deceiving myself. ఒకవేళ నేను ఆ విధంగా నా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని సంతోష పెడుతున్నాను తలస్తే నన్ను నేనే మోసం చేసుకుంటూ ఉన్నాను. You see, just as the Bible talks of the prepared and the unprepared, the wise and the foolish, the obedient and the disobedient, the Bible also speaks of those who sow in the flesh and those who sow in the spirit. దేవుని వాక్యం ఎల్లప్పుడు కూడా 2 రకాల ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. అలాగనే ఇక్కడ కూడా ఆ యొక్క శరీరానుసారంగా విత్తే వారి గురించి, ఆత్మానుసారంగా విత్తే 2 రకాల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంది. We only deceive ourselves if we think our attitudes and actions cannot be seen by God. మనం విశ్వాసంగా చెప్పుకుంటూ మన యొక్క వైఖరులు, మన యొక్క పనులు ఏవి కూడా ఆ దేవునితో సంబంధం కలిగినగా ఉండవు. Jacob deceived Isaac, right? యాకోబు ఇస్సాకుని మోసం చేశాడు కదా. And he used the name of God to deceive. దేవుని యొక్క నామమును ఉపయోగించి యాకోబు మోసం చేశాడు. What happened to him? ఆ తర్వాత యాకోబుకి ఏం సంభవించింది? His 10 sons deceived him by showing the blood-stained clothing of his favorite son Joseph. యాకోబుని తన యొక్క 10 మంది కుమారులు తన యొక్క ఇష్ట కుమారుడైన యోసేపు యొక్క వస్త్రాన్ని రక్తంలో ముంచి ఆ రక్త మరకలు చూయించి మోసం చేశారు. And Joseph lived much of his old age in a grieved and broken heart, thinking that his son was dead. యాకోబు తన కుమారుడు మరణించాడని తన వృద్ధాప్యంలో ఎంతో విషాదమైన దుఃఖకరమైన జీవితాన్ని అనేక సంవత్సరాలు జీవించారు. You cannot deceive God. You cannot fool God. దేవుణ్ణి మనం వెక్కిరించలేము, మోసం చేయలేము. Also, one thing I would like to mention here is when we talk of deception, we usually talk in terms of someone deceiving us. మనం ఈ యొక్క మోసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడు మనం ఏం మాట్లాడుతూ ఉంటాం అంటే మరొకరు మనల్ని మోసం చేశారు అని మనం మాట్లాడుతుంటాం. But many times we deceive ourselves by having the wrong desires in us. అయితే అనేక సార్లు కొన్ని కాని కోరికలు, చెడ్డ కోరికలు మనలో కలిగి ఉండి మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. In other words, the most convincing lie is not what someone tells us. The most convincing lie is what we want to believe. ఎంతో అనుకూలమైన మెప్పించే అబద్ధము ఇతరులు చెప్పేది కాదు, కానీ మనమే తలంచుకొని మనమే చెప్పుకునేదే ఎంతో మెప్పించే అబద్ధంగా ఉంటుంది. In other words, unless we are careful, we can be trapped by a wrong thinking. మరొక విధంగా చెప్పాలంటే మన యొక్క తప్పుడు ఆలోచనల చేత మనం హాని పొందుకుంటూ ఉంటాం. We rationalize our sin many times. చాలా సార్లు మన యొక్క పాపాలని హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఉంటాం. There is one woman. ఒక స్త్రీ ఉంది. She was having an affair with a married man. ఒక వివాహమైన వ్యక్తితోటి వివాహేతర సంబంధం కలిగి ఉంది ఆమె. For 19 years. She didn't think it was wrong. 19 సంవత్సరాల పాటు ఆమె ఆ యొక్క పాపాన్ని కలిగి ఉంది. He says we are having a wonderful relationship. ఆమె అంటుంది మేము ఎంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పేది. This is nothing to do with my religion. నా యొక్క మతంతో దానికి సంబంధం లేదని చెప్పేది. My religion has nothing to do with my personal life. ఆమె అనేది నా యొక్క మతము నా యొక్క వ్యక్తిగత సంబంధాలకు రాకూడదు అని అనేది ఆమె. She said she believes she will also go to heaven like anyone else. ఆమె చెప్పేది నేను కూడా నమ్ముకుంటున్నాను, అందరిలాగా నేను కూడా పరలోకం పోతా అనేది ఆమె. Who told her that? ఎవరు చెప్పారు మరి ఆమెకి? The scripture tell that? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ విధంగా. Like many are deceived like her. ఆ విధంగా ఆమె వలె అనేకులు ఈ రోజు మోసపోతూ ఉన్నారు. 1 Corinthians 6:9 and 10 says like this. 1 కొరింథీ 6:9-10 విధంగా తెలియజేస్తుంది. Do you not know that the wicked will not inherit the kingdom of God?
అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానేరని మీకు తెలియదా? Do not be deceived, neither the sexually immoral or the idolaters or adulterers or male prostitutes or homosexual offenders or thieves or the greedy or the drunkards or the slanderers or the swindlers will inherit the kingdom of God. మోసపోకుడి, జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైనను, లోబులైన, తాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. See, sometimes the thoughts within us will drag us into the wrong thing, but we think we are okay. అనేక మార్లు మన యొక్క చెడ్డ తలంపులు కాని మార్గాల్లోని తీసుకెళ్తూ ఉంటాయి, కానీ మనం వాటిని పర్వాలేదు అనుకుంటూ ఉంటాం. We continue in those things. వాటిలో మనం కొనసాగుతూ ఉంటాం. We behave badly with people. మన మనుషులతో చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటాం. We are rude with people. ఎంతో కఠినంగా ఉంటూ ఉంటాం. We behave selfishly with people. ఎంతో స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాం. And we think it's okay, I'm on my way to heaven. కానీ అనుకుంటాం మనం పరలోక మార్గంలోనే ఉన్నాం, ప్రయాణిస్తున్నాం అనుకుంటాం. But you haven't changed for the last 15 years. అయితే 15 సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా మార్పు లేదు నీ జీవితంలో. God has not changed you. ఎందుకు? God's word has not changed. దేవుని వాక్యం నీ జీవితంలో మార్పు తీసుకురావటం లేదు. You're in a very dangerous place. ఎంతో ప్రమాదకరమైన స్థలంలో నువ్వు ఉన్నావు. James 1:14 and 15 says like this. యాకోబు 1:14-15 ఈ విధంగా తెలియజేస్తుంది. Each person is tempted when they are dragged away by their own evil desires and enticed. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ ఏడవబడి మలుగొల్పబడిన వాడై శోధించబడు. Then after desire has conceived, it gives birth to sin. And sin, when it's full grown, gives birth to death. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కను. You see, the most convincing lie is not what a false teacher tells us, but what our itching ears want to listen. నిన్ను ఎంతగానో మెప్పించే అబద్ధము ఏదో ఒక అబద్ధ బోధకుడు నీకు చెప్పే అబద్ధం కాదు, కానీ నీ యొక్క దురదగలిగిన చెవులు వినాలనుకుంటుంది కదా, అందుకే నీకు నిన్ను నువ్వే అబద్ధంతో మోసం చేసుకుంటావు. You want to believe abortion is fine, so you start believing that. You want to believe that divorce is wrong, right? You start believing that, but it's a sin. Remember that. అబార్షన్ విషయంలో గానీ, డైవర్స్ విడాకుల విషయంలో గానీ వాటన్నిటిని సరి అని నువ్వు అనుకుంటావు, కాబట్టి నిన్ను మోసం చేసుకుంటూ ఉంటావు. But we will reap what we sow. అయితే మనం దేన్ని విత్తామో దాన్నే కోస్తాం. If you sow in the spirit, you will reap eternal life. నువ్వు ఆత్మానుసారంగా విత్తినట్లయితే నిత్యజీవమైన పంట కోస్తావు. You see, our present time on earth is seed time. ఈ యొక్క లోకంలో మనం ఇప్పుడు కలిగి ఉన్న ఈ కాలము ఇది విత్తు కాలము. And most of what we reap will be there in the eternal. We will reap some here also, but the greatest blessing will be there. అయితే మనం ఇక్కడ కొంత కోస్తాము, అయితే మనం ఎక్కువ కోయవలసిన మన యొక్క బహుమానము పరలోకంలో ఉంది. So are we sowing in the flesh or are we sowing in the spirit? కాబట్టి మనం శరీరానుసారంగా విత్తేవారమై ఉన్నామా, ఆత్మానుసారంగా విత్తేవారమై ఉన్నామా? And one clear way you can sow in the spirit by the way you use your possessions. నువ్వు ఆత్మానుసారంగా విత్తుతున్నావు అని అనటానికి ఒక స్పష్టమైన రుజువు ఏంటంటే నువ్వు కలిగి ఉన్న సొత్తుల్ని నువ్వు ఉపయోగించే విధానం. 2 Corinthians 9:6 says, whoever sows sparingly will also reap sparingly. Whoever reaps generously will also reap generously. 2 కొరింథీ 9:6 ఈ విధంగా తెలియజేస్తుంది. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. You see, a greedy and selfish person will never know the joy of a loving relationship. ఒక దురాశ స్వార్థము కలిగిన వ్యక్తి ప్రేమతో కూడిన సంబంధం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా తెలియదు అతనికి. He may be wealthy, he may have many luxuries, but he does not realize that actually he has lost much more than he has gained. తను ఎంతో సంపదలు సౌకర్యాలు కలిగిన వాడిని అయినప్పటికీ కూడా తను కోల్పోయిన సంతోషం యొక్క విలువ ఏంటో కూడా తను గ్రహించుకోలేడు. Those who sow in this world, ultimately the fruit of their life will be misery and ruin and eternal death. ఈ లోకంలో శరీరానుసారంగా విత్తేవారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని, విషాదాన్ని, ఎంతో బాధని వాళ్ళు కోసేవారిగా ఉంటారు. But those who live a life in faith in the Lord Jesus Christ and under the guidance of the Holy Spirit, you sow what God wants you to sow. You will have a joy in this earth and eternal life after that. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉండి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉంటావు, అలాగే నిత్యజీవమైన పంటను కూడా నువ్వు కోస్తావు. And when we sow in the spirit, our life on earth will be a blessing to others. మనం ఆత్మానుసారంగా విత్తు ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనగా ఉంటుంది. Have you ever wondered why some believers always seem to attract people to themselves? We've seen believers like that, like their life is so charming, people like to be with them. మీరు గమనించారా? అనేక మంది కొంతమంది విశ్వాసులు ఎప్పుడు కూడా ఇతరులను ఆకర్షించే వారిగా ఉంటారు. వారి యొక్క జీవితం ఇతరులను ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. Some believers are cold, you don't feel like approaching them, but some believers are so warm, we feel like being with them. కొంతమంది విశ్వాసులతోటి మనం కోరుకుంటూ ఉంటాం, అటువంటి విశ్వాసులతోటి. You know why? Because Holy Spirit is within that person. Holy Spirit is contagious.
ఎందుకనంటే ఆ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని ఆ విధంగా ఆకర్షిస్తూ ఉంటుంది. When people see that love and joy and generosity in your life, they realize that God is working in your life. నీ జీవితంలో ప్రేమ, సహాయము, ధారాళంగా ఇవ్వటము అనేవి మనుషులు నీలో చూసినప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడని వాళ్ళు గ్రహించుకుంటారు. And they also realize that when they spend time with you, they are also blessed. అలాగే వాళ్ళు నీతో సమయం గడిపినప్పుడు వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని కూడా వాళ్ళు గ్రహించుకుంటారు. Do we desire that charming life? You got to sow in the spirit. అటువంటి దీవించబడిన జీవితం మనకి కావాలి అంటే మనం ఆత్మానుసారంగా విత్తేవారమై ఉండాలి. Psalm 1 verses 1 to 3 shows a difference between sowing in the flesh and sowing in the world. కీర్తనలు Sowing in the spirit. మొదటి కీర్తన 1 నుంచి 3 వచనాల్లో మనం ఆ యొక్క విత్తనం గురించి చూస్తాం. See, two types of sowing. రెండు రకాల I'll just read it. Blessed is the one who does not walk in the step of the wicked, or stand in the way of sinners, or sit in the company of mockers. This is the negative. These are people who sow in the flesh. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక అనేది ఇది ప్రతికూలమైన విత్తుడు గురించి చెప్పబడుతూ ఉంది. And one who sows in the spirit, see, whose delight is in the law of the Lord, who meditate on the law day and night. This person is like a tree planted by streams of water, which yields its fruit in season, whose leaves does not wither, and whatever they do prospers. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువ నాటబడినది ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతను చేయనిదంతా సఫలమగును అని చెప్పబడుతున్నది. రెండో రకమైన ఆత్మీయంగా విత్తుడు గురించి చెప్పబడుతుంది. Whatever they do prospers. వారు చేసిన అంతే కూడా సఫలమవుతూ ఉంటుంది. So why are we not prospering in all the things we do as believers? మనం విశ్వాసులంగా జరిగించే అనేక విషయాలు ఎందుకు మనం వృద్ధి చెందటం లేదు? Because we are sowing in the flesh. ఎందుకంటే మనం శరీరానుసారంగా విత్తున్నాం కాబట్టి. By sowing, we are not sowing in the spirit. మనం ఆత్మానుసారంగా విత్తడం లేదు కాబట్టి. What you sow in the flesh, you will reap loss only. శరీరానుసారంగా నువ్వు విత్తున్నప్పుడు నువ్వు నష్టాన్ని కోసే వ్యక్తిగా ఉంటావు. Then after sowing in the flesh, don't ask why my children don't care for me, why my wife does not respect me, why this loss had to happen on me. Just check, are you sowing in the flesh or are you sowing in the spirit? నువ్వు శరీరానుసారంగా విత్తిన తర్వాత నా పిల్లలు నా మాట ఎందుకు వింటం లేదు, నా బంధువులు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు, నాకు నష్టం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు వేసుకోవద్దు. ఎందుకనంటే అసలు నువ్వు విత్తింది శరీరానుసారంగా ఆత్మీయానుసారంగా పరీక్షించుకోవాలి. Why is there so much disturbance in my life? I don't even know what peace is. Ask this question, are you sowing in the spirit, are you sowing in the flesh? నాకు సమాధానమే తెలియట్లేదు, ఈ గందరగోళాలు, ఈ కలవరపాట్లు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి అని నువ్వు అడిగే ముందు నువ్వు అసలు ఆత్మానుసారంగా విత్తున్నావా, శరీరానుసారంగా విత్తున్నావా పరీక్షించుకోవాలి. See, God's grace, today we are in the land of the living. God's grace is available for each one of us to come back to him. సజీవ లెక్కలో ఉన్న మనందరికీ కూడా దేవుని యొక్క కృప అందుబాటులో ఉంది. తిరిగి ఆయన దగ్గరకు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. As long as we are alive, we can come back to him and start sowing in the spirit. సజీవులుగా ఉన్నంత కాలము మనము ప్రభు దగ్గరికి వచ్చి ఆత్మానుసారంగా విత్తుటకు మనం ప్రారంభించవచ్చు. But we need to be consistent. అయితే మనం ఎంతో స్థిరమైన మనసును కలిగి ఉండాలి. Not half here and half there. ఇక్కడ సగం అక్కడ సగం కాకుండా. True religion is a consistent thing. It is not something you put on and put off. నిజమైన మతము అనేది ఎంతో స్థిరమైనదిగా ఉంటుంది. అది ధరించుకునేది తీసివేసేదిగా ఉండదు. అది. So let us sow in the spirit consistently and good things will happen in our life. కాబట్టి ఆత్మానుసారంగా స్థిరమైనదిగా మనం విత్తుదాము, మేలుకరమైన సంగతులు మనకు సంభవిస్తాయి. By good things I don't mean money. I don't mean money. Money is a very small part of the blessings of God. మేలుకరమైనవంటే కేవలం ధనం ఒకటే కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాల్లో అది ఒక భాగం మాత్రమే. There are so many priceless things that money can't buy. వెలతో కొనలేనివి అనేకమైనవి దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి. Peace of God, the joy of the Lord, దేవుడిచ్చే సంతోషము, సమాధానము, the love and respect of the family, కుటుంబంలో మనం కలిగి ఉండే ప్రేమ, గౌరవ మర్యాదలు, all our needs being met, మన యొక్క అవసరతలను తీర్చబడుట, these are all priceless things. ఇవన్నీ కూడా వెలపెట్టి కొనలేనివి. When we sow in the spirit, we access these blessings in our life. మనం ఆత్మానుసారంగా విత్తినప్పుడు వీటన్నిటిని కూడా మనం కలిగి ఉంటాం. But when we sow in the flesh, we are mocking God. అయితే శరీరానుసారంగా విత్తినప్పుడు నువ్వు దేవుణ్ణి అపహాస్యం చేస్తూ ఉన్నావు. And the result is only destruction. దాని యొక్క ఫలితము కేవలం నాశనమే. The end result. ఆ యొక్క ముగింపు ఆ విధంగా నాశనంగా ఉంటుంది. Let us pray. ప్రార్థించుకుందాం. Let us quieten our hearts, bow our heads, examine ourselves. Today, if you have to look into your life, what are you sowing more, in the spirit or in the flesh? What bothers you more? Let me ask that question. What upsets you more? Things of the world or the things of God? What are your greatest concerns? Father, we thank you for this time that you've given us. Thank you for your precious word.
We are reminded that a lot of people mock you, Lord. Foolishly, you cannot be mocked. You allow mocking in the hope that none should perish. Not because you are powerless to do anything. And we are reminded as a church, as a people, as believers, as so-called believers, we can mock you in the way we behave. When we show outwardly that we are okay, but inwardly we have sin in us. We have intolerance in us. We don't change however much we listen to your word. Lord, that is a more terrible kind of mocking. Mocking by those who claim to be yours. Lord, forgive us, Master. Cleanse us, Lord. Each one of us here, maybe teach us to sow in the Spirit. We thank you, Lord, for your great patience in each one of our lives. In Lord Jesus' most precious name we pray. Amen. To him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.